హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హార్లిక్స్ మళ్ళీ ఒక బౌల్లో వేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుగుతున్నాను. గోధుమల్ని 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత గోధుమలు మునిగేలాగా కొద్దిగా నీళ్లు వేస్తున్నాను. నీళ్లు వేసిన తర్వాత గోధుమలు వేసిన బౌల్ పైన మూత పెట్టి 8 గంటల పాటు గోధుమలని నాననివ్వాలి. 8 గంటల తర్వాత మూత తీసి చూస్తున్నాను. గోధుమలు బాగా నానాయి. ఒకసారి గోధుమల్ని కడిగి తీసుకుంటున్నాను. 8 గంటల పాటు నానబెట్టిన గోధుమల్ని ఒక్కసారి కడిగితే సరిపోతుంది. తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను. దానిపైన ఒక కాటన్ క్లాత్ వేసుకుంటున్నాను. మరీ పల్చని క్లాత్ కాకుండా కొద్దిగా మందంగా ఉండే క్లాత్ వేసుకుని దానిలో మనం నానబెట్టుకున్న గోధుమల్ని వేసుకుంటున్నాను. కాటన్ క్లాత్ లో గోధుమలు వేసిన తర్వాత ఒక మూటలాగా కట్టుకోవాలి. గోధుమల మూటని ఒక బౌల్లో పెట్టుకుని మూత పెట్టుకుంటున్నాను. మూత కొద్దిగా గ్యాప్ పెట్టి గాలి బయటికి వస్తూ పోయేలాగా పెట్టుకోవాలి. గోధుమల మూటకి మధ్య మధ్యలో తడి ఆరినప్పుడు కొద్దిగా నీళ్లు చల్లుతూ 12 గంటల పాటు ఈ బౌల్లోనే ఉండనివ్వాలి. 12 గంటల తర్వాత మూత తీసి చూస్తున్నాను. గోధుమల మూటను ఓపెన్ చేస్తున్నాను. గోధుమలు కొద్దిగా మొలక రావాలి. ఒకవేళ గోధుమలు మొలక రాకపోతే మళ్లీ ఇదే మూటలో కట్టి కొద్దిగా నీళ్లు చల్లి మరొక 12 గంటల పాటు మూత పెట్టి పెట్టుకోవాలి. గోధుమలు కొద్దిగా మొలకలు వచ్చాయి చూడండి. ఇలా వస్తే సరిపోతుంది. ఎక్కువ రానవసరం లేదు. ఇలా కొద్దిగా మొలకలు వస్తే సరిపోతుంది. మొలకలొచ్చిన గోధుమల్ని ఎండలో ఒక 3 గంటల పాటు ఎండబెట్టాలి. ఒకవేళ ఎండ లేకపోతే నీడలో 5 గంటల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. నేను 3 గంటల పాటు గోధుమల్ని ఎండలో ఎండబెట్టి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత మొలకెత్తిన గోధుమల్ని ఎండలో ఎండబెట్టాం కదా, ఆ గోధుమల్ని కడాయిలో వేసి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేయించాలి. గోధుమల్లో పచ్చిదనం అనేది మొత్తం వెళ్లిపోయే వరకు వేయిస్తూనే ఉండాలి. చూడండి, నేను 20 నిమిషాల పాటు ఇలా వేయించాను. వేయించిన గోధుమల్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుంటున్నాను ఒక ప్లేట్ లో వేసి. మళ్లీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టి 1 కప్పు పల్లీలను వేసుకుని దోరగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను. మళ్లీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టి కొద్దిగా బాదం తీసుకున్నాను. బాదంని కడాయిలో వేసి ఒక 2 నిమిషాల పాటు పచ్చిదనం అనేది లేకుండా బాదాంని వేయించి అదే కడాయిలో ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మనం వేయించి పెట్టుకున్న గోధుమలు చల్లారిన తర్వాత సగం గోధుమల్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. 5 నిమిషాల పాటు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్లేట్ పెట్టుకుని అందులో జల్లెడ పెట్టుకుని మనం మిక్సీ పట్టుకున్న గోధుమల పిండిని వేసుకుంటున్నాను. మరిన్ని మిగిలిన గోధుమల్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకున్న గోధుమల పిండిలో వేయించుకున్న బాదాం పప్పు వేస్తున్నాను. పల్లీలను పొట్టి తీసి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలను కూడా వేసి మరొక 5 నిమిషాల పాటు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల మెత్తటి పౌడర్ మాత్రమే ప్లేట్లోకి పడుతుంది. ఇలా జల్లించేటప్పుడు కొద్దిగా ఓపిగ్గా జల్లించుకుంటే సరిపోతుంది. ఇలా జల్లించుకోవడం కంటే డైరెక్ట్ గా తీసుకోవచ్చు. మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాము కదా అనుకోవచ్చు. ఇలా జల్లించడం వల్ల కొద్దిగా రవ్వగా ఉండేది బయటికి వచ్చేస్తుంది. కాబట్టి ఇలా ఓపిగ్గా జల్లించుకోవాలి. గోధుమల్ని మిక్సీ పట్టిన మిక్సీ జార్ లో 1 కప్పు చక్కెర వేసుకుని మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకున్న తర్వాత హార్లిక్స్ కోసం రెడీ చేసుకున్న పౌడర్ లో ఈ చక్కెర పొడిని వేసుకుంటున్నాను. చక్కెర పొడి వేసిన తర్వాత మిల్క్ పౌడర్ 1 కప్పు తీసుకుని వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల పాటు చక్కెర మిల్క్ పౌడర్ కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హార్లిక్స్ ను ఒక్కసారి టేస్ట్ చూసి ఒకవేళ షుగర్ తక్కువైతే షుగర్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. మనం రెడీ చేసిన హార్లిక్స్ లో నేను ఎలాంటి ఎసెన్స్ గానీ కోకో పౌడర్ గానీ వెయ్యట్లేదు. మీరు కావాలంటే ఈ హార్లిక్స్ లో కోకో పౌడర్ గానీ మీకు నచ్చిన ఎసెన్స్ ఏదైనా వేసి మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇలా హార్లిక్స్ రెడీ చేసి ఎలాంటి ఎసెన్స్ వేయకపోయినా కోకో పౌడర్ వేయకపోయినా కమ్మని సువాసనతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ చేసిన హార్లిక్స్ ని ఒక డబ్బాలోకి తీసుకుంటున్నాను. వీడియోలో ఉన్నలాగా తప్పకుండా ట్రై చేయండి. 3 నుంచి 4 నెలల వరకు హార్లిక్స్ నిల్వ ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఈజీగా ఇంట్లోనే హార్లిక్స్ తయారు చేసుకోవచ్చు. పిల్లల కోసం ఇలా హార్లిక్స్ తయారు చేసి పాలల్లో కలిపి ఇవ్వండి.